స్కూటీ మీద అమ్మాయిలు వెళ్తున్నారు, నేను దానికి వెళ్దాం. ఈడు చూడు ఎంత స్పీడ్గా వెళ్ళిపోతున్నాడు. ఎక్కడ చూస్తారు వాళ్ళు? స్లోగా వెళ్ళి నిదానంగా వెళ్తే అందరికీ మనం కనిపిస్తాం. చూడు ఇప్పుడు నా వైపు ఎలా చూస్తారు. ఏంటి దేకను కూడా దేకలేదు నా వైపు. ఏంటో పొద్దునుంచి ఎవరో దేకట్లేదు నా వైపు. ఆఖరికి కుక్కలు కూడా నా వైపు దేకట్లేదు, అరుచుకుంటున్నాయి. ఒక ఆడకుక్క కోసం 4 మగ కుక్కలు కొట్టుకుంటున్నాయి. నాన్న విజయ్ కూడా రా, పోదాం ఇంకా. థ్యాంక్స్ బాబాయ్. ఇప్పుడు స్లోగా వెళ్తున్నాడు, అదేదో ఎందాక వెళ్ళొచ్చుగా. నువ్వే కట్టలే, వాళ్ళు నా వైపు కూడా దేకలా. బస్ స్టాండ్కి మళ్ళీ 50 అడుగుల దూరంలో ఉండాలని రాస్తారు. అక్కడ తీసేసి ఉమెన్స్ తోలే స్కూటీ మీద రాయాలి. లేదంటే వాళ్ళు ఎప్పుడు బ్రేక్ వేస్తారు, ఎప్పుడు ఆగుతారో వాళ్ళకే తెలియదు. అక్కడ తీసేసి హ్యాండిల్ మీద పెట్టుకోవాల్సింది, సరిపోయేది. అబ్బా ఎండలో చూడు ఎంత మాడిపోతుందో. చిన్న పిల్ల. క్యాబ్ కానీ ఏదో ఓలా కానీ ఇవన్నీ బుక్ చేసుకుంటే బాగుండేది. ఇక్కడ ఏంటి ట్రాఫిక్ జామ్ అయింది? ఏంటి ఇంతమంది జనం ఉన్నారు? భోజనాలు ఏమైనా పెడుతున్నారా ఏంటి? పెడితే బాగున్నావు, శుభ్రంగా కడుపు నిండా తినేవచ్చు. ఏంటే భోజనాలు పెట్టట్లేదా? దర్శనం కోసం ఎంతమంది వెయిటింగ్.